Hi Fayaz, I'll be taking your interview today. Let's start with your introduction. Tell me about yourself. My name was Fayaz. My completed graduation in 2023. మీరు కూడా ఇంగ్లీష్లో గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతున్నారా? అయితే కరెక్ట్ వీడియోనే క్లిక్ చేశారు. నేను ఎలా ఈ స్ట్రగుల్ నుంచి బయటపడ్డాను, నా కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మీకోసం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ఇట్. హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాస్ట్ లైఫ్ అన్లాక్డ్. ఎలా ఉన్నారు? ఛానల్ కొత్తది కాబట్టి నా గురించి క్విక్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్. ఈ ఛానల్ ద్వారా స్టూడెంట్స్ కి, ఫ్రెషర్స్ కి నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. అన్నీ నీ గురించి చెప్పేసుకుంటావా? నా గురించి ఏం చెప్పవా? చెప్తారా? వీడు ఎక్స్ట్రాలు కదండి. అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ మోతాదులో ఉన్న నా అదర్ సైడ్ అన్నమాట. నేను ఎంతైతే ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటున్నా, వీడు నాకు అంత ఆపోజిట్. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావుగా, మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలిరా. నువ్వు ఎంతసేపు చదువు అంటుంటే మూవీస్ ఎవడు చూస్తాడు? నీ హాబీస్ ఎవడు కవర్ చేస్తాడు? ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కదా. మీరే చెప్పండి, లైఫ్లో అదే ఉండాలి, ఇదే ఉండాలి, అవునా కదా? సో అదండి మ్యాటర్. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ స్కిల్స్కి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ రైట్, ఇప్పుడు మరి మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ ఇప్పుడున్న ఏఐ వరల్డ్ లో ప్రతి ఒక్కరు నేర్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక స్టేజ్ లో ఇది ఒక హడ్డిల్ లా మారి మన కెరీర్ ప్రోగ్రెషన్ కి అడ్డుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేకపోవడం. మీరు కనుక సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో జాయిన్ అయితే, లైక్ TCS, HCL, విప్రో ఎట్సెట్రా, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా US ఆర్ UK క్లయింట్స్ తో ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి రావచ్చు. కనుక క్లయింట్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేకపోతే ఆ ఇంపాక్ట్ మీ అబ్రాడ్ ఆపర్చునిటీస్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. బేసికల్లీ ఇదంతా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అండి. మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ లాగా మారిపోయింది. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. అవన్నీ కాదు, పాయింట్కి రా. ఫైన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను దీనికోసం 4 స్టెప్స్ క్రియేట్ చేసుకున్నానండి. అవేంటంటే ప్లాన్, లెర్న్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంప్రూవ్. అయితే ఇక్కడ చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో కోచింగ్ క్లాస్ అయితే కాదు. ఓన్లీ నా ప్రిపరేషన్ ప్లాన్, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. స్టెప్ 1, ప్లాన్. బేసిక్ గా మనం థర్డ్ పర్సన్ కి ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా కన్వే చేయగలుగుతున్నామా లేదా అనేదే ఈ పాయింట్. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, వేర్ టు యూ స్టాండ్. అంటే మీరు ఇప్పుడున్న కండిషన్ ఏంటి? మాట్లాడగలుగుతున్నారా? ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారా? చదవగలుగుతున్నారా? రాయగలుగుతున్నారా? అంటే స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 మాడ్యూల్స్ లో మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చెక్ చేసుకోండి. సో దట్ దీన్ని బేస్ చేసుకొని మీ నెక్స్ట్ స్టెప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టెప్ 2, లెర్న్. మీరు ఏ మాడ్యూల్లో వీక్ గా ఉన్నా ఇంగ్లీష్ కి కావాల్సింది బేసిక్స్. ఈ బేసిక్స్ అన్ని ఆల్రెడీ మీ స్కూల్లో, కాలేజ్ లో కవర్ చేసినవి. అయితే ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో అవన్నీ రివైజ్ అవుతాయి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, టెన్సెస్ యూస్ చేసి సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి అనేది ఒకసారి రివైజ్ చేసుకోండి. యూట్యూబ్ లో దీనికి సంబంధించి తెలుగు వీడియోస్ చాలానే ఉన్నాయి. స్టెప్ 3, ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ హాట్ ఆఫ్ ద వీడియో. ట్రిక్ నెంబర్ 1. నా మొబైల్ ఫోన్ లో ఓన్లీ పచ్చ బటన్, ఎర్ర బటన్ ఉండే రోజులేవి. ఆ టైంలో అంత డిజిటలైజేషన్ లేదు కాబట్టి నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, హిందీ న్యూస్ పేపర్ చదివేవాడిని. చాలా కష్టంగానే ఉండేది, ఎందుకంటే వర్డ్స్ కి మీనింగ్ తెలిసేది కాదు. సో డిక్షనరీలో వెతుక్కుని వర్డ్స్ అన్ని ఒక బుక్ లో రాసుకునేవాడిని. సో ఇలా డైలీ అట్లీస్ట్ ఒక న్యూ వర్డ్ అయినా నేర్చుకునేవాడిని. ఇప్పుడు అంతా AI వరల్డ్. అదిగో మీ చేతిలో ఉన్న మొబైల్ యూస్ చేసి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చదువుకోవచ్చు. మీరు కొత్తగా నేర్చుకున్న వర్డ్స్ అన్ని ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోవచ్చు. దీంతో మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టిప్ నెంబర్ 1. న్యూస్ అనగానే మొత్తం కంటెంట్ చదవాల్సిన పని లేదు. ఇనిషియల్ గా జస్ట్ హెడ్లైన్స్ చదవడం స్టార్ట్ చేయండి చాలు. ఆ తర్వాత స్లోగా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే టాపిక్స్ ని చదవడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నా గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దానికి సంబంధించిన న్యూస్ ఎక్కువ చదివేవాడిని. టిప్ నెంబర్ 2, తెలుగుని ఇంగ్లీష్ ని కలిపి ఇంగ్లీష్ మాత్రం మాట్లాడకండి, ఎందుకంటే అదే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ నుంచి ద బెస్ట్ ఇవ్వండి. కరెక్ట్ నా? గాట్ ఇటా? ఇది ఎలా ఉంటది అంటే, ఐ థింక్ వాట్ అలా ఉంటది. దాని బదులు ఇలా ట్రై చేయండి. ఇజంట్ ఇట్ కరెక్ట్? గాట్ ఇట్ రైట్? ట్రిక్ నెంబర్ 2, నేను 80% ఇంగ్లీష్ నేర్చుకుంది ఈ ట్రిక్ తోనే. అదేంటంటే, ఇంగ్లీష్ యానిమేటెడ్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ చూసేవాడిని. యానిమేటెడ్ మూవీస్ ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ యాక్సెంట్ తో క్లియర్ గా మాట్లాడతారు. మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా. ఫస్ట్ కొంచెం టఫ్ గా అనిపించినప్పటికీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ లెర్నింగ్ కూడా. తర్వాత టిప్ నెంబర్ 3, మీరు మూవీని OTT ప్లాట్ఫామ్స్ లో ఆర్ యూట్యూబ్ లో వీడియో స్పీడ్ తగ్గించి చూడండి. సో దట్ వాళ్ళ సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేసి మాట్లాడుతున్నారో క్యాచ్ చేయగలుగుతారు. అంటే గ్రామర్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యూసేజ్ ని త్వరగా క్యాచ్ చేయగలిగే స్కోప్ ఉన్న ట్రిక్ ఇది. అలా స్లోగా స్పీడ్ ని పెంచి అంటే నార్మల్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అలాగే మీ ప్రోగ్రెస్ ని బట్టి సబ్ టైటిల్స్ ని ఆఫ్ చేస్తూ మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉండండి. టిప్ నెంబర్ 4, దీన్ని టిప్ అనే కన్నా సజెషన్ అంటే బెస్ట్ ఏమో. జనరల్ గా మనం చదువుకునే ప్లేస్ లో గానీ, వర్క్ చేసే ఆఫీస్ లో గానీ మన నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని వెతుక్కుంటాం. మీది తనలే
మాది తనాలే అని. స్టాప్ ఇట్. ఎక్కువ టైం వేరే స్టేట్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. సో వాళ్ళతో అయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఆఫీస్ లోనే కాబట్టి. టిప్ నెంబర్ 5, మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తో గానీ కొలీగ్స్ తో గానీ మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని మీకు మీరే మిర్రర్ లో చూసుకుంటూ మాట్లాడడం స్టార్ట్ చేయండి. లేదంటే మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక 30 seconds ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత దాన్ని 1 minute కి ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతుంది. ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. మీకు నేను ఇప్పుడు ఒక బోనస్ టిప్ కూడా ఇవ్వబోతున్నాను. నా బోనస్ టిప్ ఏంటంటే యాక్సెంట్ ఇమిటేషన్. అంటే ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఎలా అయితే డైలాగ్ డెలివరీ చేస్తారో అలానే మనం కూడా ట్రై చేయడం. లేదంటే టీవీ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా అయితే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారో మీరు కూడా అలాగే మాట్లాడడానికి ట్రై చేయడం. దీనివల్ల మీ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది పర్సనల్ గా నాకు బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు బోనస్ టిప్ నెంబర్ 2, అడాప్షన్. అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ లో ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఆర్ వాళ్ళ స్టైల్ ని కాపీ చేయడం, సందర్భాన్ని బట్టి అవే మళ్ళీ యూజ్ చేయడం. మరి అలాగే మీ దగ్గర ఇంకా వేరే టిప్స్ ఏమైనా ఉన్నా, లేదంటే మీ ప్రిపరేషన్ లో మీకు వర్కౌట్ అయిన ఐడియాస్ ఏమైనా ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. స్టెప్ నెంబర్ 4, ఇంప్రూవ్. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి మీకు ఏ మాడ్యూల్ లో ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకే తెలిసిపోతుంది. ప్లాన్ స్టేజ్ లో మీ ఇంప్రూవింగ్ ఏరియా ఏంటో నోట్ చేసుకోమని చెప్పాను కదా, అయితే మీరు రీడింగ్ ఆర్ రైటింగ్ లో వీక్ అయితే గనక ట్రిక్ నెంబర్ 1 యూజ్ అవుతుంది. అలాగే స్పీకింగ్ ఆర్ లిజనింగ్ లో వీక్ అయితే గనక ట్రిక్ నెంబర్ 2 యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి. సో ఇలా మీరు ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్ బ్యారియర్ ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అట్లీస్ట్ థర్డ్ పర్సన్ కి అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ కన్వే చేయగలుగుతారు. సో ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దేర్ ఇస్ నో షార్ట్ కట్. మనం ఇంగ్లీష్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ట్రస్ట్ మీ, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో డూ ఇట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది మీరు చేసేది మీకోసం, పక్కోళ్ళ కోసం అయితే కాదు. సో డోంట్ ఫీల్ లో ఆర్ షై at any stage. And finally, put pen to paper. Yes, ఈ స్టెప్స్ ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా నోట్ చేసుకొని పెట్టుకోండి. మైండ్ లో ప్రిపేర్ అవ్వడం లాంటివి వద్దు. ఇలా ఎందుకు అంటున్నానంటే మీ ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం మీరు ఏ స్టేజ్ లో ఉన్నారనేది నోట్ చేసి పెట్టుకుని దాని ప్రకారం యాక్షన్ పాయింట్స్ రాసుకుంటే అది మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది. లేదంటే మర్చిపోతాం. తెలుసు కదా, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. అరే అలా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమందాం, లేదంటే మళ్ళీ మర్చిపోతారేమో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇంకా చేయలేదా? నొక్కండి, మళ్ళీ మర్చిపోతారు.